మంచు ఉదయంలో చిన్న గోరింక. శీతాకాలం వచ్చేసింది. అడవి అంతా తెల్లని మంచుతో కప్పబడి ఉంది. చిన్న గోరింక చిరు తన గూడులో వణుకుతూ మేల్కొన్నాడు. అమ్మో, ఎంత చలిగా ఉందో అనుకున్నాడు చిరు. చిరు ఆహారం కోసం బయటకు ఎగిరాడు. అప్పుడు అతనికి ఒక శబ్దం వినిపించింది. వడ్రంగి పిట్ట టికి ఒక చెట్టు కాండమ్మిదిరుక్కుపోయున్నాడు. టికి ముక్కుమంచు గడ్డకట్టడం వల్ల చెట్టు రంధ్రంలో చిక్కుకుపోయింది. భయపడకు టికి, నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు చిరు. చిరు తన చిన్న కాళ్లతో టికి ముక్కు చుట్టూ ఉన్న మంచును గీకడానికి ప్రయత్నించాడు. కాని మంచు చాలా గట్టిగా ఉంది, అస్సలు కదలడం లేదు. చిరుకి ఒక ఆలోచన వచ్చింది. అతను ఎగిరి వెళ్లి దగ్గరలోని ఎండిన గడ్డిని, వెచ్చని నాచును కరిచి తెచ్చాడు. వాటిని టికిముక్కుపైన ఉంచి తన వెచ్చని రెక్కలతో కప్పి ఉంచాడు. చిరు శరీర వేడికి మంచు నెమ్మదిగా కరగడం మొదలైంది. టికిముక్కు చివరకు బయటకు వచ్చింది. ధన్యవాదాలు చిరు, నువ్వు నా ప్రాణాలు కాపాడావు అన్నాడు టికి సంతోషంగా. సరిగ్గా అప్పుడే వారికి ఒక చిన్న ఏడుపు వినిపించింది. అది ఒక దట్టమైన ముళ్ల పొదలోపలనుంచి వస్తోంది. అక్కడ చిన్న పిల్లి గుడ్లగూబలులు మంచుతో గడ్డకట్టిన తీగలలో చిక్కుకుని ఉంది. పాపం, ఆమె రెక్కలు తీగలకు బలంగా అల్లుకుపోయాయి. నన్ను కాపాడండి, నాకు చాలా భయంగా ఉంది అని లులు ఏడుస్తోంది. ఆ పొద చుట్టూ పదునైన ముళ్ళున్నాయి. టికి భయపడ్డాడు. చిరు, ఆ ముళ్ళు చాలా ప్రమాదకరం, మనం లోపలికి ఎలా వెళ్లగలం అన్నాడు. కాని చిరు వెనక్కి తగ్గలేదు. మనం లులును కాపాడాలి అన్నాడు ధైర్యంగా. చిరు చాలా జాగ్రత్తగా ముళ్లమధ్యనుంచి లోపలికి వెళ్లాడు. టికి బయటనుండి మంచుతీగలను తన బలమైన ముక్కుతో పొడవడం మొదలుపెట్టాడు. చిరు తన చిన్న పాదాలతో లులు రెక్కలకు తగలకుండా తీగలను విడదీశాడు. చిట్ట చివరకు లులు ఆ తీగల నుండి బయటకు వచ్చింది. ముగ్గురు స్నేహితులు ఒకరినొకరు చూసుకుని మురిసిపోయారు. చిరుచేసిన ఈ ధైర్యవంతమైన పనికి లులు ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంది. చలి మాయమైపోయింది, ఎందుకంటే వారి స్నేహం అడవికి వెచ్చదనాన్ని ఇచ్చింది. చిన్నవాడైన చిరు తన ధైర్యంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. నీతి: చిన్నవాళ్లలో కూడా పెద్ద ధైర్యం ఉంటుంది.